వెల్కమ్ టు D5 న్యూస్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక బాంబు పేల్చారు. తిరుపతి లడ్డులో 5 ఏళ్ల నుంచి నాణ్యత లేని నెయ్యి కలుపుతున్నారని, అది చేప నూనె, జంతువుల కొవ్వుతో చేస్తున్నారనే సంచలన ప్రకటన చేశారు. అది ఇప్పుడు మొత్తం భారతదేశాన్నే కాదు, ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ సమయంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి టెండర్లు వేస్తారని, అంతా ఆన్లైన్లోనే పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా తిరుమల కొండపై ఏం జరిగినా తిరుమల పవిత్రతను కాపాడాలని, అలాంటి వాటిని దేవరహస్యాలుగా ఉంచాలని అంటున్నారు. ఇందులో ఏది సత్యం, ఏది అసత్యం? ఈ నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. చంద్రబాబు నాయుడు పేల్చిన లడ్డూ బాంబు భారతదేశమంతా ఒక్కసారి బ్లాస్ట్ అయింది. ఇప్పటికీ ఎంతో మంది సనాతన ధర్మాలను ఆచరించేవారు దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నారు. ఈ వార్త విని వారందరూ నిలువెల్లా వణికిపోయారు. 5 ఏళ్లలో ఎన్నిసార్లు తిరుమల వెళ్ళాం, ఎన్ని లడ్డూలు తినేశామని లెక్కలు వేసుకొని హరిహర అపచారమని లెంపలు వేసుకుంటున్నారు. క్షమించమని ఆ కలియుగ వెంకటేశ్వరునికి పదే పదే మొక్కుకుంటున్నారు. భారతీయుల మనోభావాలు, హిందుత్వానికి సంబంధించిన విషయాన్ని రహస్యంగా విచారించవలసిందిపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా చెప్పడంతో భక్తులు గడగడలాడుతున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు. ఒకవేళ తెలిసినా కొన్ని చెప్పాల్సిన విషయాలుంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. ఆ హద్దులను చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ని, అతని పార్టీని అన్పాపులర్ చేయాలనే అత్యుత్సాహంతోనే చేశారని, విషయాన్ని అంత రాజకీయ కోణంలోనే చూశారని ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఒక ల్యాబ్ నివేదికలో సంచలన రహస్యాలు బయటపడ్డాయి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు గుర్తించారు. జూలై 8, 2024న ప్రసాదం శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించగా, జూలై 17న NDDB CILF ల్యాబ్ నివేదిక ఇచ్చింది. అందులో ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్, టాలో ఫామిల్, పంది కొవ్వు కూడా వాడినట్టు స్పష్టమైంది. ఈ వార్తలపై టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే ఆ దేవదేవునిపై ప్రమాణం చేస్తామని అన్నారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు బయట పెడితే అందరికీ తెలిసింది. అలాగే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా తిరుపతి లడ్డు వీడియోను విడుదల చేసి అందులో మాట్లాడారు. ఏమన్నారంటే, పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో గొడ్డు మాంసం, చేప నూనె వినియోగిస్తున్నట్టు వెలుగులోకి వచ్చిందని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. ఇది సుసంపన్నమైన మన దేశ సాంస్కృతిక, మతపరమైన వారసత్వంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి, దీనిని సహించకూడదని అన్నారు. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించి ఈ ఘోరమైన పాపానికి ఒడుగట్టిన వారికి కఠిన శిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో కూడా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక బుర్రలు పట్టుకుంటున్నారు. ఒక పండుగ వచ్చిందంటే, శనివారం వచ్చిందంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వరుని పూజించే భక్తులకు ఈ వార్త శరాఘాతంలా తగిలింది. గుండెలు బద్దలైపోతున్నాయని అంటున్నారు. నిజానిజాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడరు. ఆయన ఒక మాట మాట్లాడారంటే దాని పుట్టు పూర్వోత్తరాలు ఎన్నో చూస్తారు. అలాగే దాని ముందు పలు ప్రయోగాలు కూడా చేస్తారు. అంటే ముందుగానే ఫీలర్స్ రిలీజ్ చేస్తారు. ఒక పథకం విషయంలోనైనా అంతే, అలాగే చేస్తారు. బాగుంటే ముందుకెళ్తారు, లేదంటే ఊరుకుంటారు. ఇప్పుడు మరెందుకో చంద్రబాబు లక్ష్మణ రేఖ దాటేశారు అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటి నిజంగా తిరుమల లడ్డు అపవిత్రమైతే నిఖార్సైన హిందూవాదిగా దానిని భూస్థాపితం చేయాలని, ఎందుకంటే 5 ఏళ్లలో కోట్లాది లడ్డులను భక్తులు మహాప్రసాదంగా భావించి ఇప్పటికే తినేశారు. ఇప్పుడు వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. రెండోది, అది ల్యాబ్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు ఎలా ఇచ్చారు, దానికి ప్రామాణికత ఏమిటి, అసలు ఎవరు చేయమన్నారు,
తిరుమల క్షేత్రంలో ఫోటోలు తీయడమే నిషేధమైతే ఒక ప్రసాదాన్ని పరీక్షకిచ్చే సాహసాన్ని ఎవరు చేశారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మేధావులు ఏమంటున్నారంటే, నిజంగా చంద్రబాబు నాయుడికి అలాబ్ పత్రాలు అందిన తర్వాత రాష్ట్రానికి సీఎంగా నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. అంతర్గతంగా విచారణ చేపట్టాలి. అక్కడ అర్చకులను, పోర్టులో పనిచేసే వారిని, ఈవోలు, టీటీడీ బోర్డు మెంబర్లు, చైర్మన్లు, ఇంకా ఉద్యోగస్తులు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, సరుకులు తెచ్చే మార్కెటింగ్ స్టాఫ్, కోట్లాది రూపాయల సరుకులు పంపిణీ చేసే వారందరినీ విచారించాలి. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అక్కడ జరుగుతున్నది నిజమా కాదా అన్నది తేల్చాలి. అప్పుడు బయటకు చెప్పాలా వద్దా అనేది ఆలోచించాలి. అలాగే 5 ఏళ్లు ఈ అపచారానికి పాల్పడిన అందరికీ కఠిన శిక్షలు వేయించాలి. 5 ఏళ్లు అంత గుడ్డిగా జంతువుల కళేభరాలతో తీసిన నెయ్యి వాడేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారా అని అడగాలి. తిరుమల క్షేత్రానికి ఎంత పేరుందో తిరుమల లడ్డూకి అంతే పేరుంది. అంతటి పరమ పవిత్రమైన లడ్డూ విషయంలో ఇంత ఘాతుకానికి పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని వేద పండితులు అంటున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై తాజాగా స్పందించారు. తిరుమల లడ్డూలో నెయ్యి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారనే విషయ ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారని భగ్గుమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. టీటీడీలో నెయ్యి అందించే టెండర్లు ప్రతి 6 నెలలకు ఒకసారి మారుతాయని, అవి ఆన్లైన్లో జరుగుతాయని అన్నారు. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే వారికి అనుమతి ఉంటుందన్నారు. అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది, అందులో ఎవరు జోక్యం చేసుకోరని అన్నారు. సీఎంగా చంద్రబాబు హయాంలో జూలై 12న టీటీడీకి అందించే నెయ్యి ట్యాంకర్ వస్తే శాంపిల్స్ తీసుకున్నారు. ఆ రిపోర్టులో నెయ్యి సరిగా లేదని తేలింది. అప్పుడు మాట్లాడిన చంద్రబాబు 100 రోజుల తర్వాత డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారని అన్నారు. అమరావతి రాజధాని మునిగిపోతుందనే అంశాన్ని తెరమరుగు చేయడానికి దేవుణ్ణి కూడా పావుగా వాడుతున్నారని మండిపడ్డారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు అక్కడంతా దుర్మార్గం జరుగుతుంటే నోట్లో వేలు పెట్టుకొని ఏమి ఎరగని పసిపాపల్లా చూస్తూ ఊరుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్కడ అర్చకులు, పోర్టులో పనిచేసేవారు పరమ పవిత్రంగా ఉంటారు. కొన్నేళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వారికి ఏది మంచి నెయ్యో, ఏది జంతువుల నుంచి తీసిందో తెలీదా అని అడుగుతున్నారు. ఇంతమంది కళ్ళు గప్పి 5 ఏళ్ల పాటు జంతువుల నుంచి తీసిన కొవ్వు కలిపేస్తుంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదా? గుండెలు బాదుకుని మరీ బయటకు వస్తారని అంటున్నారు. తిరుమల కొండపైనే దేశంలో, రాష్ట్రంలో ప్రధాన పత్రికా కార్యాలయాలన్నీ ఉన్నాయి. వారికి ప్రత్యేకమైన పర్మనెంట్ కాటేజీలను టీటీడీ కేటాయించింది. రిపోర్టర్లందరూ 24 గంటలు కొండపైనే నివాసం ఉంటారు. ఏ క్షణం ఏం జరిగినా రాసేందుకు రెడీగా ఉంటారు. మరి వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా అంటున్నారు. 5 ఏళ్లు జగన్ పాలన ఉన్నప్పుడు ఈ విషయంలో ఏ ఒక్క ఉద్యోగి ఉప్పందించినా మీడియా ఊరుకుంటుందా? వైసీపీ పార్టీని ఉప్పు పాతరేసి వదిలేసేది. అందుకని ఏం జరిగినా, ఏం చేసినా ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఏ పార్టీ కొంపో మునిగేలాగా ఉందని అంటున్నారు. ఇంతవరకు ఓకే. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఏం జరిగిందో నిజ నిర్ధారణ కమిటీ వేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు నివేదిక ఇచ్చాక వైసీపీ ఊరుకుంటుందా? కోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది. అక్కడ ఈ నివేదికలు, రిపోర్టులు నిలబడాలి. ఈలోపు ఎంతమంది ఉద్యోగాలు పోతాయి? వారందరూ ఊరుకుంటారా? వాళ్ళు పోరాడతారు. అప్పుడు జనం మరింత గందరగోళంలో పడిపోతారు. దీనివల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టమో తెలియదు, కానీ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని మాత్రం తీరని నష్టం కలిగించిందని వేద పండితులు అంటున్నారు.